కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ వీరుల త్యాగఫలం కారణంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ వీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमिता सुमधुरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। వాడి పరిపాలనలో ఉండి చాలా ఇక్కడున్న వేరే రిసోర్సెస్ని, వేరే గనులనైతే ఏంటి, వేరే డైమండ్స్, అలా వేరియస్ రిసోర్సెస్ని వాళ్ళ దేశానికి తరలించుకుపోవటం, వాళ్ళ పరిపాలనలో మనం బ్రతకటం జరిగింది. ఇది మన దేశం అయినా సరే. అప్పుడు మన నాయకులు మహాత్మా గాంధీ, నేతాజీ, సర్దార్ పటేల్, ఇలా చెప్పుకుంటూ పోతే మన అల్లూరు సీతారామరాజు గారు, వీళ్ళంతా కూడా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఇంకొకరు పరిపాలించుకోవటం ఏంటి, మనం పరిపాలించుకోవాలి అని వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి 1850లో స్టార్ట్ చేసిన ఉద్యమం 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఫార్మసీలో తీసుకొని, లేకపోతే లాలో తీసుకొని, లేకపోతే మేనేజ్మెంట్లో తీసుకొని, ఎక్కడైనా సరే టెక్నాలజీ ఉంటేనే మాత్రం మనం డెవలప్ అవుతాం. దానికి మనం ఇన్స్టిట్యూషన్లో ఒక ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసినప్పుడు న్యాచురల్గా అందరి డ్యూటీస్ ఒకలా ఉండదు. సో నేను ఉన్నానంటే డైరెక్టర్ని, నాకు ఒక టెర్మినాలజీ ఉపయోగిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ టెక్నాలజీస్ అని అంటాను. నా క్వాంటమ్ టెక్నాలజీస్లో జీరో నాలెడ్జ్ యాక్చువల్గా. అలాగే హెచ్ఓడి వచ్చేటప్పటికి ఆ హెచ్ఓడికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన టెక్నాలజీ పదాలన్నీ వాడతారు. అలాగని చెప్పేసి అన్ని చెప్పేలాగా చేయాలని లేదు. కానీ ఇదంతా చేయవలసింది ఎవరిది? స్టాఫ్ది. క్వాంటమ్ టెక్నాలజీస్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళ స్టూడెంట్స్కి 100% చెప్పేలా ఉండాలన్నమాట. అది ఎవరి రోల్ వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి. సో అలా చేసినప్పుడే మన వికసిత భారత్ అలాగే నూతన ఆవిష్కరణలో కానీ ముందుండి మన కళాశాల అభివృద్ధికి మరింత తోడ్పడాలని కోరుకుంటున్నాం. ఎవరి పని వాళ్ళు చక్కగా కాలేజీ పనినే సొంత పనిగా భావించి అంకిత భావంతో పనిచేస్తే ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందుతుంది. అది దృష్టిలో పెట్టుకుని మీరు మళ్ళీ ఇంత ముందుకు సాగాలని